మహిళలను గౌరవించకపోవడం వైసీపీ డిఎన్లోనే ఉందని హోంమంత్రి అనిత మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను బొబ్బిలికోట హోంమంత్రి ఖండించారు. ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులను కంట్రోల్ చేయడంలో జగన్ విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బొబ్బిలి 17వ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. బొబ్బిలి వచ్చిన మంత్రికి అనితకు కోటలో ఎమ్మెల్యే బేబీ నాయన, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బయటకు వచ్చి మా దగ్గర మాట్లాడతారు, మమ్మల్ని విమర్శిస్తారు. మహిళ అన్న వాళ్ళు ఎవరైనా ఒకటే. ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చదువుకోవడంలో ఒక డిస్క్రిమినేషన్, రాజకీయాల్లో ఒక ఆడవాళ్ళు వస్తే ఎంకరేజ్ చేసే వాళ్ళకన్నా ఈ రకమైన మాటలతో కుంగదీసే వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎక్కువ ఉండటం అనేది నిజంగా చాలా బాధపడే విషయం. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే కోరుకుంటున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా ఒక్కసారి మహిళల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, మీ తల్లి గారి మీద, మీ చెల్లి మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, అలాంటి అభిమానం ఉన్నా, ఈరోజు మీ రాజశేఖర్ మీ నాన్నగారి బర్త్డే, ఈ సందర్భంలోనైనా బయటకు వచ్చి ఒక్క మంచి పని చేయండి. ఆ మంచి పని కూడా బయటకు వచ్చి ఖండించండి. ప్రసన్న కుమార్ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. మేము మా లీగల్గా మేము చేసుకోవాల్సిన పని మేము చేసుకుంటాం, అది వేరే విషయం. కానీ మీరు మీ పార్టీ పరంగా చేయాల్సిన అవసరం ఉంది. నాకు అర్థం కాదు ఏంటంటేనండి, డ్రైవర్ని హత్య చేసి, సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని కూడా కనీసం ఏమి చేయలేకపోయాడు. డైరెక్ట్ గా అందరికీ తెలుసు, ఆయన జైలుకి కూడా వెళ్ళొచ్చాడు. కానీ ఎవరు ఏం మాట్లాడరు, ఎవరు ఏమి చేయరు. ఆయన కనీసం దాని గురించి స్పందించడు. అంటే అతని తాలూకా నేర ప్రవృత్తి కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే విన్నవిస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకుంటారో మరి ఏమనుకుంటారో, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇంకా సంథింగ్ చాలా మంది పేర్లు ఉన్నాయండి, ఈ శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళందరూ కూడా చూసుకుంటే ఒక్కసారిగా మనం కూడా ఇలాంటి పదాలు కూడా మనం సోషల్ మీడియాలో రాస్తారా అంటే, సోషల్ మీడియా వేదిక చేసుకుంటే ఎవరి గురించైనా మాట్లాడొచ్చు. వర రవీంద్రారెడ్డి, శ్రీరెడ్డి, డిప్పల రవీంద్రారెడ్డి, సుధారెడ్డి, పోసాని, కృష్ణమురళి, బోర్గడ్, అనిల్, ఏం పదాలను ఉపయోగించారు? బయటకు వచ్చి మా దగ్గర నెల్లూరు